ఆ నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 9 కన్నాలు పెట్టి మధ్యలో ఒక దీపం పెట్టి 9 కన్నాలు కలిగినటువంటి కుండని ఆ దీపం మీద బోర్లిస్తే లోపల ఉన్నటువంటి దీపము యొక్క కాంతి కుండకు ఉన్నటువంటి 9 రంధ్రముల నుండి పైకి కాంతిగా ఎలా ప్రసరిస్తుందో అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి వెలుగుతోంది. కాబట్టి దాని యొక్క చైతన్యమే జ్ఞానేంద్రియముల గుండా, ఈ కన్నుల గుండా, చెవుల గుండా, ముక్కు గుండా, ఆశాంతము శరీరాన్ని కప్పి ఉంచినటువంటి ఈ చర్మము ద్వారా జ్ఞానముగా తెలుసుకుంటోంది. లోపల ఆ జ్యోతి వెలగట్లేదనుకోండి, కుండకి ఎన్ని కన్నాలు ఉన్నా ఆ దీపము వెలగకపోతే ఆ కుండ యొక్క కన్నములలోంచి కాంతి పైకి రాదు. అలాగే లోపల ఆ ఈశ్వరుడు జ్యోతి రూపుడై వెలుగుతున్నాడు. ఆయన వెలుగుతున్నాడు కాబట్టి ఆయన కాంతి కంటికి తగులుతోంది. తగిలితే కన్ను ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుని తెలుసుకుంటోంది. ఆ కాంతి చెవికి తగులుతోంది. ఆ చెవి విన్నటువంటి శబ్దార్థమును తెలుసుకుంటోంది. చర్మం అంతటా కూడా ఆ కాంతి ప్రసరిస్తోంది. ఊర్ధ్వమూలమధశాయి అంటారు. ఆ లోపల నీవారస్సు కవత్తన్ వీపీతాభాస్వత్యనూపమా అని వడ్డుగింజ యొక్క చివరి భాగాన్ని పట్టుకుని ఇలా శరీరం మీద రాస్తే అది ఎలా గీరుకుంటుందో అంత చిన్న కాంతి పుంజం ఒకటి లోపల వెలుగుతోంది. అది ఎవరి నాభీస్థానంలో వారు చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ వంగి ఉన్నటువంటి కమలం ఒకటి ఉన్నది. ఆ కమలం మధ్యలో ఆ వడ్డుగింజ యొక్క చివరి భాగం ఎంత మొన ఉంటుందో అంత కాంతి పుంజం ఒకటి వెలుగుతోంది. మళ్ళీ దాని మధ్యలో అసలైనటువంటి దివ్యమైనటువంటి ఒక చిన్న కాంతి, ఆ కాంతి యొక్క తేజస్సు శరీరం యొక్క పైకి కిందికి ప్రక్కలకి కొడుతోంది. ఆ కాంతి కొడుతోంది కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు తెలుసుకోగలుగుతున్నాయి. కన్ను చూసి దేన్ని చూస్తోందో తెలుసుకుంటోంది. చెవి ఏది వింటోందో గ్రహిస్తోంది. ముక్కు వాసన గ్రహిస్తోంది. వీటన్నిటికీ కారణమైన శివం ఏది అంటే జ్యోతిస్వరూపంగా లోపలే ఉంది. ఆ జ్యోతి ఉన్నంతసేపే ఈ శరీరానికి గౌరవం. ఆ జ్యోతి నిధనమైపోయిందనుకోండి, లోపల ఉన్న దీపము కానీ ఆరిపోతే ఇక ఇది శివమని పిలవరు, ఇది శవమైపోతుంది. ఏ మంగళకార్యం చెయ్యడానికి కదలడానికి ఇక ఇది పనికిరాదు. అందుకే మన పెద్దలు తరచుగా ఒక మాట చెప్తూ ఉంటారు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటారు. ఇది ఇల్లు, ఈ శరీరం. దీని లోపల ఈశ్వరుడు వెలుగుతున్నంతసేపే ఏ పుణ్యకార్యాన్నైనా చేయగలం. ఒక్కసారి ఆ దీపము కానీ నిధనమైపోయిందా ఇక ఆ శరీరము పైకి ఉన్నప్పటికీ కూడా అంతకుముందు ఏ శరీరం మాంసనేత్రానికి కనపడిందో అదే శరీరం కంటి ఎదుట కనపడుతున్నా ఇక తండ్రి అని కానీ తల్లి అని కానీ అన్న అని కానీ పిలవరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి నిధనమైపోతే అన్ని అనుబంధములు అక్కడితో తెగిపోతాయి. ఆ శరీరం బ్రహ్మాండంలోకి కలిపేస్తారు వైదికంగా. ఆ లోపల దీపం వెలుగుతున్నంతసేపే ఈ శరీరాన్ని ఉపకరణంగా చేసుకుని జీవుడు ఏదైనా పుణ్యకార్యాన్ని చేసుకుని తాను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కానీ ఉత్తర జన్మలలో మళ్ళీ ఉత్తమమైనటువంటి శరీరాన్ని పొందడానికి కానీ వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించుకునేటటువంటి అధికారం ఉండదు. తిరియక్కులుంటాయి, అంటే భూమికి అడ్డంగా పుట్టి వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులు. అవి ఏ కర్మ చెయ్యలేవు. వాటికి శాస్త్రాన్ని ఆధారం చేసుకొని కర్మ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఒక్క నరుడు మాత్రం ఒక జ్యోతిని ఆధారం చేసుకుని తన కర్మలన్నిటినీ నిర్వహిస్తాడు. ఏది ఆ జ్యోతి? గురువే జ్యోతి. అందుకే మీరు ప్రాచీనమైనటువంటి దేవాలయాల్ని పరిశీలనం చేస్తే ఆ దేవాలయాల్లో విద్యుత్ దీపముల యొక్క కాంతి ప్రసరించదు. కేవలం తైల దీపాలు కానీ ఆవు నీతితో పెట్టినటువంటి దీపాలు కానీ వెలుగుతూ ఉంటాయి.
ఆ దీపం యొక్క కాంతిలో ఈశ్వరుణ్ణి చూడాలి. అంటే దాని ఉద్దేశ్యం, గురువుగారి మాట చెవిన పడ్డప్పుడు మనిషి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. కేవలంగా ఐహికమైనటువంటి సుఖాలు అనుభవించడం కోసం కాదు ఈ శరీరం పరమేశ్వరుడు ఇచ్చింది. ఇంత దివ్యమైనటువంటి ఉపకరణాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు గురువుగారి వాక్కు సత్యము అనేటటువంటి ధృతితో కూడిన నమ్మకంతో శాస్త్రాన్ని విశ్వసించి ఎవడు తన కర్మని శాస్త్రానికి అనుగుణంగా చేస్తాడో అటువంటి వాడు ఈశ్వరుణ్ణి పొందుతాడు. అందుకే చేసేటటువంటి కర్మ ఏదో చేస్తే ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. నా బుద్ధికి తోచినట్టుగా కార్యాన్ని చేస్తే, నా బుద్ధికి తోచినట్టుగా ఉపాసన చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతాను అని నమ్మకం ఉండదు. ఆ ఉపాసన దేన్ని ఆధారం చేసుకుని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెయ్యాలి. అందుకే ఎలా చెయ్యాలి ఓ కార్యాన్ని, అసలు ఆ కార్యం చెయ్యాలా చెయ్యకూడదా అన్నప్పుడు ప్రమాణం ఏది అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక కార్యాన్ని చెయ్యాలన్నా, ఆ కార్యం ఎలా చెయ్యాలి అన్నా దానికి మార్గము చూపించగలిగినది ఏది అంటే శాస్త్రం ఒక్కటే. ఆ శాస్త్రాన్ని మనకి అందించేటటువంటి వాడే గురువు. ఆ గురువు అన్నప్పుడు గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అంటే ఎవరు అంటే దీపం. సత్యమైనటువంటి వస్తువు తెలియాలి అంటే దీపం ఒక్కటే ఉండాలి. నేను చీకట్లో అలా వెళ్ళిపోతుంటే మార్గమధ్యంలో అడ్డంగా ఓ తాడు పడుందనుకోండి, నేను ఆ తాడు చూసి అది పాము అని భ్రాంతి పొందుతాను. ఎప్పుడైతే భ్రాంతి పొందానో భ్రాంతిలోంచి భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వచ్చిందో తాడు కదిలితే పడగ కదులుతోందని, అది బుస్సుమంటోందని, అది నన్ను చూసిందని, పగపట్టిందని, నన్ను కరుస్తుందని ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి. యథార్థమనకు అక్కడ పాము ఉందా? పాము లేదు, ఉన్నది తాడు. అక్కడ ఉన్నది తాడు, పాము కాదు. ఇది తెలియాలి అంటే నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగంలో నన్ను నియమించినటువంటి అధికార పత్రం కానీ, నా దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బుకి సంబంధించినటువంటి ధృవపత్రం కానీ, నా జీవిత బీమాకి సంబంధించిన పత్రాలు కానీ, నేను చదువుకున్న పుస్తకాలు కానీ అప్పుడు పనికిరావు. అయ్యో ఏమిటి కోటేశ్వరరావు గారు అలా వెడుతూ అలా నిలబడిపోయారు, ఉనికిపోతున్నారు అని చెప్పి ఆ పక్కన ఇంట్లో చూసినటువంటి వ్యక్తి ఒక దీపాన్ని పట్టుకొచ్చి కోటేశ్వరరావు గారే కదూ అని చూసి అదేమిటి అలా నిలబడిపోయారు, ఏం అలా భయపడుతున్నారు ఏమిటి అంటే నేను నోట మాట రాక ఇలా ఇలా చూపించాను అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి బయటికి వచ్చి ఇలా దీపం పెట్టి చూశాడు, అది తాడు. అది పాము కాదు తాడు అని రుజువైంది. ఒకసారి తాడు అని రుజువు అవ్వగానే ఇక పాము కానీ, పాము పడగ కానీ, పాము యొక్క బుస్సు కానీ ఏమైనా ఉంటాయా అక్కడ? ఏం ఉండవు. అది పాము కాదు తాడు అని తెలిసింది. తెలియగానే సమస్తమైనటువంటి భయములు నశించిపోయాయి. అసత్య వస్తువు ఏది అన్నది వివేకము చేత తెలియబడి, ఏది సత్య వస్తువో అనుభవంలోకి వచ్చేటట్టుగా తన యొక్క వాక్కుల వైభవము చేత మార్గ నిర్దేశకత్వము చేయగలిగినటువంటి దేశికుడు గురువు. ఆ గురువు యొక్క వాక్కులు అనబడేటటువంటి దీపకాంతిలో స్వస్వరూపాన్ని అనుభవిస్తాడు శిష్యుడు. అద్వితీయానుభూతి, అద్వైతానుభూతి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అద్వైతం అన్నారు. ఒకటి అనలేదు శంకరులు, అద్వైతం రెండు కానిది అన్నారు. ఇంకొక వస్తువు ఉంటే భయం, అది నన్ను ఏమైనా చేస్తుందేమోనని. ఉన్నది ఒక్కటే వస్తువు, అది తప్ప వేరొకటి లేదు, అదే ఆత్మ. ఆ ఆత్మ కన్నా భిన్నంగా ఇంకొకటి లేదు అన్న విషయము జ్ఞానము చేత రూఢమైందనుకోండి, అద్వితీయానుభూతిలో నిలబడినటువంటి వ్యక్తికి సత్యము సత్యముగా ఎరుకలోనికి వస్తే ఇక అతను భయపడవలసినటువంటి అవసరం ఉండదు. అందుకే అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి గురువుని దీపంతోటే పోలుస్తారు. ఈ లోకాన్నంతటినీ పరిపాలన చేసేటటువంటి పరమేశ్వరుణ్ణి యథార్థమునకు దీపంతోటే పోలుస్తారు. ఎందుకంటే భగవంతుడికి యథార్థమునకు ఒక ఆకారం ఉన్నదా అని పరిశీలనం చేశామనుకోండి, ఆయన ఏదో ఒక ఆకారంతో ఉండేవాడు కాదు. మరి ఎందుకు ఆకారములు పొందాడు, ఎందుకు అవతారాన్ని పొందాడు అంటే ఆయనే భగవద్గీతలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం.
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అవతార అంటే తార అంటే ఆకాశంలో ఉంటుంది, తార అంటే నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి నేను చూస్తే మిణుకు మిణుకుమంటూ చిన్నదిగా కనపడుతుంది. ఆ చిన్నదిగా కనపడినటువంటి నక్షత్రము యొక్క యథార్థమైన స్థితి అది కాదు. అది భూమి మీదకి దిగొస్తే ఈ భూమి దాని చేత నొక్కబడుతుంది. అటువంటి తార ఈ భూమి మీదకొస్తే భూమి భరించలేదు. కానీ నా మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో ఒక స్థూలమైనటువంటి శరీరాన్ని పొంది నేను చూడడానికి వీలుగా అది నా ఎదట వచ్చి నిలబడిందనుకోండి, అప్పుడు అలా నిలబడితే దాన్ని అవతార అంటారు. తార అంటే పైన ఉన్నది, అత్యతిష్ట దశాంగుళం. ఎక్కడున్నాడు పరమాత్మ అని అడిగారనుకోండి, ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. అంతటా నిండిపోయిన పరమాత్మ ఒక రూపాన్ని పొంది కిందకొస్తాడు. ఎందుకు అలా రూపాన్ని పొందాలి? అజాయమానో బహుధా విజాయతే అంది శృతి. జన్మలేనివాడు జన్మని పొందుతున్నాడు. ఎవరి కోసం? ఈశ్వరా, నిన్ను మాంసనేత్రంతో ఈ రూపంతో చూడకుండా నేను ఉండలేనని ఎంతో ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క కోరిక నిజం చెయ్యడానికి ఒక రూపాన్ని పొంది ఆయన వస్తున్నాడు తప్ప యథార్థమనకు ఆయనకి ఒక రూపం ఉన్నది అని నిర్ధారణ చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. అసలు యథార్థంగా ఆయన రూపం ఏది అంటే దివ్, కాంతి, ఆయన వెలుగులకు వెలుగు. అందుకే శృతి ఒక మాట అంటుంది, నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంది. వెలుగులకు వెలుగై, సూర్యుడికి సూర్యుడై, నక్షత్రములకు నక్షత్రమై, ఎవరు ఆయనని మాంసనేత్రంతో చూడడానికి వీలు కానటువంటి కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతితో ఒక శరీరాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతారము అని పిలుస్తారు. యథార్థ స్వరూపము ఆయన ఒక పెద్ద కాంతి పుంజం, అది ఒక దివు. అందుకే దేవతలు అంటారు. దేవతలు అన్నది కూడా దివులోంచి వచ్చింది, ప్రకాశము. వాళ్ళు కూడా ప్రకాశవంతమైనటువంటి రూపాలతో ఉంటారు. అందుకే మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే పరమేశ్వరుణ్ణి కానీ గురువుని కానీ ఆఖరికి ఏ వస్తువులోనైనా సరే ఉన్నదేది అంటే యథార్థమునకు ఆ జ్యోతి ఒక్కటే వెలుగుతోంది. ఆ జ్యోతి ఏది వెలుగుతోందో ఆ వెలుగు యందు తాను కూడా లయమైన నాడు తనకన్నా భిన్నంగా ఇంకొక వస్తువు ఉండదు. అంతా ఉన్నది ఒకటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము కన్నా భిన్నమైనటువంటి వేరొక వస్తువు లేదు అని తెలుసుకోవడం అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి. అందుకే పరమేశ్వరుని యొక్క రూపం కూడా కేవలం కాంతిపుంజంగా మాత్రమే చెప్పబడింది. మనకి కర్మసాక్షులుగా పిలవబడేటటువంటి వాళ్ళందరూ కూడా జ్యోతిస్వరూపంగానే ఉంటారు. మీరు చూడండి, పగటిపూట కర్మసాక్షి సూర్యభగవానుడు, జగచ్చక్షువు అంటారు. ఆయన ఈశ్వరుడు దీపరూపంలో వెలుగుతుంటాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్య జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానా విధానోరూపకుడయ్యుండునట్టు విభునే అర్చింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఆ ఉన్న ఒక్క సూర్యుడు ప్రతివారికి వారే చూస్తున్నటువంటి సూర్యుడుగా కనపడుతూ ఉంటాడు. ఆ సూర్యుని యొక్క కాంతి స్పృశించినటువంటి ప్రదేశం ఉండదు. ఆయన అంతటా తన కాంతితో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఆ కాంతులకు కాంతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి వెలుగుతున్నాడు కాబట్టే, ఆ బ్రహ్మాండమైనటువంటి దీపం వెలుగుతోంది కాబట్టే అసలు జీవులన్నీ నిలబడ్డాయి. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని. సూర్యుడు కానీ కొంతకాలం ప్రకాశించలేదనుకోండి, ఎన్ని విషక్రిమిలో పుట్టేస్తాయి. పైగా అసలు లోకంలో అనారోగ్యము ప్రబలిపోతుంది. అలా కాకుండా కాపాడుతున్నటువంటి జగచ్చక్షు ఎవరు అంటే సూర్యభగవానుడు. ఆయన జ్యోతిస్వరూపుడు. అలాగే
రాత్రివేళ ప్రకాశించేటటువంటి చంద్రుడు జ్యోతిస్వరూపుడు. ఆయన నుంచి వచ్చేటటువంటి అమృత కిరణములు శంకర భగవత్పాదులు సుధాకిరణుడు, హిమకిరణుడు అని పిలుస్తూ ఉంటారు. హిమకరహ అంటుంటారు సౌందర్యలహరిలో. ఆ చంద్రుని నుంచి వచ్చేటటువంటి కిరణముల వలన ఓషధీతత్వాన్ని పొందుతోంది. భూమి మీద మనం వేసేటటువంటి గింజలు ఓషధీతత్వము అంటే అది మీరు తింటే శరీరమునకు శక్తి కలుగుతుంది, ప్రాణములు నిలబడతాయి. మీరు అందులో కంకులోంచి 4 గింజలు తీసి మళ్ళీ భూమి మీద వేస్తే మళ్ళీ పుట్టెడు గింజలు పైకొస్తాయి. మనం వరి కంకులో ఉన్నటువంటి ధాన్యాన్ని తీసి దంపి బియ్యం చేసుకొని అన్నం వండుకొని తింటాం. కానీ మీరు అదే భగవదనుగ్రహమైనటువంటి కంకులో ఉన్న వడ్లు కొన్ని చేత్తో పట్టుకుని గుప్పెడు వడ్లు భూమిలో వేశారనుకోండి, మళ్ళీ అందులోంచి బస్తాడు వడ్లు వస్తాయి కంకులు వచ్చి. అది ఓషధీతత్వం అంటారు. ఈ ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసి అన్నం పెడుతున్నటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడే చంద్రుడి రూపంలో పెడుతున్నాడు. ఆ పరమేశ్వరుడే మళ్ళీ వెలుగు రూపంలో ఉండి అగ్నిహోత్రుడై ఉన్నాడు. ఆయన అగ్నిహోత్రుడిగా ఉన్నాడు కాబట్టి హవ్యము నడుస్తోంది, కవ్యము నడుస్తోంది. వ్యాసభగవానుడు లింగపురాణం చేస్తూ ఒక మాట అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అంటాడు. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, భూతములు బ్రతకాలి కాబట్టి అగ్నిహోత్రము పైకి లేవాలి, నీరు కిందకి వెళ్ళాలి. మీరు ఒక్క క్షణం ఆలోచించండి, వెలుగులకు వెలుగైనటువంటి ఈశ్వరుని యొక్క కారుణ్యమంత గొప్పది. ఆయన నీరు పైకి రావాలని అగ్ని కిందకి వెళ్ళాలని నిర్ణయం చేశాడనుకోండి, మనం పొయ్యి వెలిగిస్తే అగ్నిహోత్రం భూమిలోకి వెళ్ళిపోయి గిన్నెలో నీళ్లు పోద్దామంటే నీళ్లు పైకి వచ్చాయి అనుకోండి, ఒక్క భూతం నిలబడుతుంది ఆ లోకంలో ఎక్కడైనా. దాహం వేస్తే కాసిని నీళ్లు తాగామనుకోండి, అవి కడుపులోకి వెళ్ళడం మానేసి పైకెక్కి తలలోకి వచ్చాయనుకోండి, ఒక్క భూతం బ్రతుకుతుందా? ఈ కారుణ్యాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు రా ఈశ్వరుడు అంటే పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు పోతన గారు. ఆ విశ్వనాథుణ్ణి ఆలోచించడంలో, ఆ నారాయణుని ధ్యానం చేసినప్పుడు ఆయన పాదముల నుండి స్రవించినటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కినటువంటి ప్రహ్లాదుడు విశ్వమును మరచి విశ్వనాథుణ్ణి అనుభవించాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. అటువంటి ధ్యాన స్థితిలో ఆయన ఏ పదార్థాన్ని చూసినా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తలుచుకున్నాడు. భగవంతుడు జ్యోతిస్వరూపంగా ఉండేటటువంటి అగ్నిహోత్రం ద్వారా ఈ లోకానికి మహోపకారాన్ని చేయించాడు. ఆ మహోపకారాన్ని చేయించేటప్పుడు శాసనం విధించాడు, ఓ అగ్నిహోత్రుడా, నువ్వు ప్రతి ఇంట పాచకుడవగుదవుగాక అంటే ప్రతి ఇంట ఆయన వంట బ్రాహ్మణుడై ఉంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్. అది ఈశ్వర కారుణ్యం. ఓ అగ్ని, లోకములను దహించగలవు నువ్వు, కానీ అలా ఉండడానికి వీలు లేదు. ఇంట్లో గృహస్థు అగ్నిహోత్రాన్ని వ్రీల్చినప్పుడు పొయ్యి వెలిగిస్తే నువ్వు వాళ్ళకి వంట చేసి పెట్టు, అన్నాన్ని పచనం చెయ్యి. 2, దేవతలకందరికీ కూడా అన్నాన్ని నువ్వే పట్టుకెళ్ళాలి. అందుకే స్వాహ అంటాం. ఎప్పుడైనా యజ్ఞం చేసేటప్పుడు హవిస్సిస్తే ఓం నమో నారాయణాయ స్వాహ అంటాం. అగ్నిముఖంగా ఇచ్చినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి దేవతలకిస్తాడు. అందుకే హవ్యవాహనుడు అని పేరు.